వాటాల కోసం తూటాలు పేలిన డాక్టర్ల కేసులో క్లూస్ రాబట్టే పనిలో స్పీడ్ పెంచారు పోలీసులు. ఈ కేసులో కీలకంగా మారిన డాక్టర్ శశికుమార్ మృతిపై ఆరా తీస్తున్నారు. ఫామ్ హౌస్ లో బుల్లెట్ కాల్చింది ఎవరు అన్నది తేల్చే పనిలో పడ్డారు. మృతుడు శశికుమార్ చేతిపైన గన్ పౌడర్ ఆనవాళ్లున్నాయా అన్న దానిపై ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడి కానుంది. సంచలనం సృష్టించిన డాక్టర్ల కాల్పుల కేసులో అసలు వాస్తవాలేంటి? డాక్టర్ ఉదయ్ కుమార్ పై కాల్పులు జరిపింది చనిపోయిన శశికుమారా లేదా సాయి కుమారా? చంద్రకళ ఫామ్ హౌస్ లో శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నారా లేదా హత్య చేశారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పబోతోంది శశికుమార్ సూసైడ్ నోట్. ఎన్నో చిక్కుముళ్లు ఉన్న ఈ కేసు చిక్కుముళ్లను పోలీసులు ఈజీగా విప్పనున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన చనిపోయిన శశికుమారే ఈ కేసులో కీలక ఆధారం అందించనున్నాడు. వాటాల విషయంలో తూటాలు పేలిన డాక్టర్ల కాల్పుల ఘటనలో అసలు నిజాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఫిబ్రవరి 8వ తేదీన డాక్టర్ ఉదయ్ కుమార్ పై కాల్పులు. ఈ వార్తలు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఉదయ్ కుమార్ గాయాల పాలయ్యాడు. కాల్పులు జరిగిన వెంటనే పరారైన డాక్టర్ శశికుమార్ చంద్రకళ అనే అతని స్నేహితురాలి ఫామ్ హౌస్ లో శవమయ్యాడు. శశికుమార్ అనుమానాస్పద మృతితో వాటాల తూటాల కేసు మిస్టరీగా మారింది. శశికుమార్ డెడ్ బాడీ దగ్గర దొరికిన సూసైడ్ నోట్ పై పలు అనుమానాలకు దారితీసింది. డాక్టర్ల కాల్పుల కేసులో ఎన్నో అనుమానాలు. డాక్టర్ల కాల్పుల కేసులో కీలకమైన శశికుమార్ సూసైడ్ నోట్. ఉదయ్ కుమార్ పై తాను కాల్పులు జరపలేదన్న శశికుమార్. సాయి కుమార్ కాల్పులు జరిపాడంటూ సూసైడ్ నోట్. భర్త మృతిపై అనుమానాలున్నాయన్న శశికుమార్ భార్య. ఫామ్ హౌస్ యజమాని చంద్రకళ పాత్రపైన అనుమానం. శశికుమార్ కాల్పులు చేసుకున్న శబ్దం తనకు వినిపించలేదన్న వాచ్మెన్. రాత్రి మరో కారు ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చిందంటున్న స్థానికులు. అప్పట్లో కాల్పుల విషయం టీవీలో తెలుసుకున్నానంటున్న చంద్రకళ. ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసిన డాక్టర్ శశికుమార్ తాను ఉదయ్ కుమార్ పై కాల్పులు జరపలేదని పేర్కొన్నాడు. డాక్టర్ ఉదయ్ పై కాల్పులు జరిపింది సాయి కుమార్ అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. దీంతో ఈ కేసులో అందరి దృష్టి డాక్టర్ సాయి కుమార్ పై పడింది. సాయి కుమార్ ను స్టేషన్ కు పిలిపించి విచారించిన పోలీసులు ఆ తరువాత ఆయన్ను వదిలేశారు. ఇక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటే తాము నమ్మలేకపోతున్నామని, తమకు శశికుమార్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య కాంతి ఆరోపించింది. శశికుమార్ ను తన ఫామ్ హౌస్ కు తీసుకెళ్లిన చంద్రకళ పైన పోలీసులు విచారణ చేపట్టారు. కాల్పుల ఘటన తనకు తెలియకపోవడం వల్లే శశికుమార్ ను ఫామ్ హౌస్ కు తీసుకెళ్లానని చంద్రకళ పోలీసులకు వివరించింది. టీవీలో కాల్పుల గురించి తెలుసుకున్న తరువాత పోలీసులకు సమాచారం అందించానని, పోలీసులు ఫామ్ హౌస్ చేరుకునేసరికే శశికుమార్ చనిపోయాడని తన వాంగ్మూలంలో చంద్రకళ స్పష్టం చేసింది. ఓవైపు తనను కాల్చింది శశికుమారేనని డాక్టర్ ఉదయ్ కుమార్ పోలీసులకు చెప్పడం, మరోవైపు శశికుమార్ సూసైడ్ నోట్లో సాయి కుమార్ పై ఆరోపణలు చేయడం రెండూ భిన్న వాదనలుగా ఉన్నాయి. ఇక చంద్రకళ సంఘటన జరిగిన రాత్రి శశికుమార్ ను ఫామ్ హౌస్ లో వదిలి వెళ్లిన తరువాత మరో కారు ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చిందని స్థానికులు చెప్పడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దీంతో శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఆయనను ఎవరైనా హత్య చేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. చూడటానికి ఓపెన్ అండ్ షట్ కేసులా కనిపిస్తున్నా ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉందని పోలీసులే అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ యొక్క కేసులో మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. అవి వెపన్ అతనే కాల్చుకున్నావా లేదా అనేది, వెపన్ యొక్క గన్ పౌడర్ రెసిడ్యూస్ అతని హ్యాండ్కు మేము డాక్టర్ సీజ్ చేశారు. ఆ రెసిడ్యూస్ ప్లస్ ఆ గన్ను ఒకటేనా కాదా అని మేము అసలు పంపడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అనుమానాలు, మరెన్నో మలుపులు ఉన్న ఈ కేసులో కీలకమైన ఆధారం మాత్రం శశికుమారే అవుతాడని పోలీసులు నమ్ముతున్నారు. శశికుమార్ది హత్య, ఆత్మహత్య? ఈ కేసులో కీలకంగా మారిన శశికుమార్ సూసైడ్ నోట్. శశికుమార్ పై సూసైడ్ నోట్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన పోలీసులు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగానే కేసులో పురోగతి. శశికుమార్ ఫోన్ డేటాను అనలైజ్ చేస్తున్న ఎఫ్ఎస్ఎల్. చనిపోయిన శశికుమారే ఈ కేసులో అసలు నిజాలను చెబుతాడని పోలీసులు భావిస్తున్నారు.
ఫామ్ హౌస్ లో బుల్లెట్ కాల్చింది ఎవరో తేల్చే పనిలో పడ్డ పోలీసులు ఇప్పటికే శశికుమార్ చేతిపైన గన్ పౌడర్ ఆనవాళ్లున్నాయా అనే విషయం నిర్ధారించడానికి ఎఫ్ఎస్ఎల్ కు నమూనాలు పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు శశికుమార్ రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్లోని హ్యాండ్ రైటింగ్ ఎవరిదో తేల్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. డాక్టర్ శశికుమార్ ప్రిస్క్రిప్షన్ రైటింగ్ తో ఆయన సూసైడ్ నోట్ ను పోల్చేందుకు ఫోరెన్సిక్ నిపుణులకు రిపోర్టు పంపారు. ఈ 2 నివేదికలు అందితే డాక్టర్ల కాల్పుల ఘటనలో అసలు నిజాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు. మరియు అతని యొక్క నార్మల్ కోర్స్ ఆఫ్ రైటింగ్స్ అంటే అతను హాస్పిటల్లో రాసిన కేసీస్ అతను కేసీస్లో రాసిన రైటింగ్స్ మేము కలెక్ట్ చేసి ఎఫ్ఎస్ఆర్ పంపించడం జరిగింది. సో అతనే రాసిండా లేదా అనేది కూడా మనకు రిపోర్ట్ వస్తే రోల్ అవుట్ అవుతుంది. దాంతో మనం ఇన్వెస్టిగేషన్ వాటి కోసమే వెళ్తాం. ఎన్నో చిక్కుముడులు ఉన్న వాటా తూటా కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కీలకం కానున్నాయి.